ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు పరిశ్రమకే కాదు, మొత్తం యావత్ భారతదేశం యొక్క సినిమా పరిశ్రమకి చాలా దుర్దినం. ఎందుకంటే దేశంలోనే పేరుగాంచిన ఒక లెజెండ్, చరిత్రకారుడు, సినిమా చరిత్రకారుడు, నిర్మాతలు వేరు, చరిత్ర సృష్టించిన వాళ్ళు లెజెండ్ ఆయన కోల్పోయింది సినిమా పరిస్థితి. రామానాయుడు గారి గురించి చెప్పాలంటే చాలా అసలు మన విషయాలు చాలా ఎన్నో చెప్పాలి. ముఖ్యంగా నాకు ఆయనకి అనుబంధం ఒక నిర్మాతగాను ఒక ఆర్టిస్ట్ గాను కాదు, క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఎక్కడెక్కడ పని కాదు, సర్వ విషయాల్లోనూ ఒకరికొకరు కూలంకషంగా చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఎన్నెన్నో వ్యవహారాలు చేసుకుంటాం. అవన్నీ తలపు కొస్తే ఇప్పుడు ఏడుపు కూడా అంత బాగా మెలిగిన వాళ్ళం. అలాంటి ఆయన కోల్పోయాడు. భారతదేశంలో నేను ఎందుకన్నానంటే మామూలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చాలామంది చాలా విషయాల్లో ఎక్కారు. అలా ఎక్కాలంటే ఈయన ఎన్నో విషయాల్లో ఎక్కాలి. అన్నిటికంటే మించి నేను అనుకుంటాం ఈయన రికార్డులు సృష్టించింది దేశం మొత్తం మీద. అందులో ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలోనే కాదు, మద్రాసు రాష్ట్రంలో కూడా కంపేర్ చేసుకుంటే నంబర్ ఆఫ్ హైయెస్ట్ పిక్చర్స్ తీసింది రామానాయుడు. అంతకుముందు మోడర్న్ థియేటర్స్ చాలా వాళ్ళు ఉండేవారు, నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీశారు, వాళ్ళని కూడా అధిగమించారు. అంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీశారు నిర్మాతగా. తర్వాత అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లోనూ ఆల్మోస్ట్ సర్వకాల పరిస్థితుల్లోనూ ఎందరెందరో హీరోస్, ఆల్మోస్ట్ అందరు హీరోస్ మనం పిక్చర్లు చేశారు. తర్వాత అదొక రికార్డు. తర్వాత దేశంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోనూ పిక్చర్లు తీశారు, అదొక రికార్డు. ఎవరో తీసుండలేదు. అలా ఆయన ఒక చరిత్ర సృష్టించుకున్నాడు. అందుకనే దేశం గర్వించదగ్గ నిర్మాత అని నేను సవినంగా నాకు చెప్పింది. ఆయన మరి ఎంతో మంది దర్శకుల్ని, ఎంతో మంది ఆర్టిస్టుల్ని, ఎంతో మంది టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన మనిషి, పరిశ్రమకి తీసుకొచ్చిన మనిషి. ఆ విధంగా పరిశ్రమకి సేవ్ చేసినట్టు. అదే కాకుండా ఒకసారి ఆ కాంపౌండ్లోకి ఎంటర్ అయితే పిక్చర్ ఫస్ట్ కాపీ తీసుకుని బయటికి వెళ్ళిపోతారు అన్నట్టుగా అటు నిర్మాణం, ఇటు స్టూడియో, అటు ల్యాబ్, అటు ప్రింటింగ్లు, ఇటు అవుట్డోర్ ఎక్విప్మెంట్, వాట్నాట్ ఎవ్రీథింగ్ అన్ని దాంట్లో మరి డబ్బింగ్ సర్వం అన్ని స్టూడియోలో సమకూర్చింది. నాకు తెలిసినంత వరకు మరి అన్ని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో లేదో. ఇదివరకు మోడర్న్ థియేటర్స్ ఉండేది స్థలం, కానీ అవి కూడా ఇది లేవు నాకు తెలుసు, నేను పనిచేసాను దాంట్లో. అలా అదొక రికార్డు సృష్టించినట్టు మనం తీసుకోవాలి. ఆ విధంగా ఆయన ఎన్ని రికార్డు సృష్టించాడో, ఎంత చేశాడో సినిమా పరిశ్రమకి ఇవాళ తెలుసుకుంటే ఆయన రుణం ఈ సినిమా పరిశ్రమ తీర్చుకోలేదు. ఆయనకి ఈజ్ వెరీ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్, వర్కహాలిక్. ఆయనకి శ్రమ అంటే ఏంటో తెలియదు. ఎంత పని చేస్తే ఆయనకి అంత రిలీఫ్ అయ్యింది. ఊరినే కూర్చుంటే ఆయనకి ఏం తోచేది కాదు. ఉత్సవం ఫీల్ అయ్యేవాడు ఆయన. పని ఉంటే అంత ఆనందంగా ఉండేవాడు. సో ఈజ్ అ వర్కహాలిక్. ఎంతసేపు పనులు. తర్వాత నిర్మాణ దశలో కథ దగ్గర నుంచి, రోజు షూటింగ్ దగ్గర నుంచి, వేష భాషల దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, రీడింగ్ దగ్గర నుంచి
మరి భిక్షకు దగ్గర నుంచి అన్ని దగ్గర చూసుకునే మనిషి. తర్వాత ఒక్కరిగా ఫీల్ అయ్యేవాడు. సపోజ్ ట్రాలీ తగ్గాలి నేనున్నా అని చెప్పి వచ్చేవాడు. అక్కడ ఆర్టికల్ తగ్గేదంటే తగ్గేది సర్దుకునేవాడు అక్కడ. అలా ప్రతిదీ పర్ఫెక్షనిస్ట్, దగ్గరగా చూసుకునే మనిషి. అన్ని సినిమా రంగంలో సినిమాల్లో అన్ని రంగాల్లోనూ క్షుణ్ణంగా తెలిసిన మనిషి. అందుచేత అలాంటి మనిషి ఇవాళ లాస్ అయ్యారంటే ఇండస్ట్రీకి ఉదయం లాస్. నాకు ముఖ్యంగా ఎంతో నా సోదరుడు నుండి, నా కృప నుండి, నా తల్లి నాకు ఎంతో హెల్ప్ చేసేవాడు. నేను వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్లో ఉండేవాడు. నా పిల్లర్ అనేవాడు. అలాగే మా రిలేషన్ 2-3 పిక్చర్లు డబ్బు ఆయన దగ్గరే అడ్డు పెట్టుకునేవాడు. నేను ఆయనే ఫోన్ చేసి తీసుకెళ్ళవయ్యా డబ్బా ఎక్కడ పోతాం ఏదైనా కొడుకున్నప్పుడు తీసుకెళ్తాను. అలా డబ్బు విషయంలో కానీ దీంట్లో కానీ అంత ఇదిగా చూసుకున్నాను. ఇలా చెప్పాలి చెబుతూ పోతే ఒక హిస్టరీ చెప్పాల్సి. అందుకని నేనుగా కోరుకునేది అదే కాకుండా సంపాదించినంత సినిమా పరిశ్రమలోనే పెట్టాను. అక్కడి నుంచి పేరెంట్స్ హౌస్ అని ఎన్నెన్నో రకరకాల చేశాడు. ఇక్కడ హార్స్ కట్టించాడు, కట్టించాడు, ఎన్నో చేశాడు. తర్వాత కొడుకునేమో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరు రత్నాలు లాంటి పెట్టారు. ఇండస్ట్రీకి బాగా అందజేశాడు. అలాంటి మనిషి దొరకడం అరుదు. నన్ను చూస్తామో లేదో తెలియదు అలాంటి మనిషిని. అలాంటి మనిషి నా స్నేహితుడు అయినందుకు నేను గర్విస్తున్నాను. గర్వంగా చెప్పుకుంటే ఇట్ ఈస్ మై ప్రివిలేజ్గా ఫీల్ అవుతుంది. అందుకని నేను కోరుకునేది ఒకటే, ఆయన బహుశా మన హృదయంలోనే ఉంటాడు. ఆయన చనిపోలేదు. ఆయన ఎంతకాలం ఉంటాడో మళ్ళీ ఆ కుటుంబంలోనే ఎప్పుడో మళ్ళీ పుట్టుకునే సినిమా పరిశ్రమగా వస్తాడు. ఆ తర్వాత సినిమా పరిశ్రమ మీద అయింది. అందుచేత తొందరలోనే వస్తాడు. మనం చూస్తాం లేదు. అలాంటి మనిషిని నేను కోరుకునేది ఒక్కటే, ఆయన హృదయం ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడు ఆయనకు శాంతి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటున్నాను.